cycloid, epicycloid, hypocycloid. 3 different problems. Cycloid we already told, on a line, okay, on a straight line, no angles, nothing but on a straight line a coin will be rotated, a circle will be rotated on the straight line. If it's a ground, ఇది గ్రౌండ్ అనుకుంటే ఎప్పుడు గ్రౌండ్ని టచ్ అవుతూనే వెళ్తుంది. ఒక పాయింట్ తీసుకోండి, పి అనే పాయింట్. సో ఫస్ట్ ఇక్కడ టచ్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ టచ్ అవుతుంది, P1, P2, P3 టచ్ అవుతుంది కదా, ఇలా సైకిల్ రోల్ అవుతున్నప్పుడు టోటల్ రోల్ అవుతున్నప్పుడు. నౌ వీఆర్ రోలింగ్ యాజ్ ఏ ఎపిసైక్లాయిడ్, యాజ్ ఏ యాంగులర్, ఒక హిల్ మీద రోల్ అవుతుంది అప్పుడు. ఓకే, సర్కిల్ రోల్స్ ఆన్ ద ఓవర్ అనదర్ సర్కిల్. ఇది ఒక సర్కిల్ ఉంది, దీని పైన రోల్ అవుతుంది. హైపోసైక్లాయిడ్ రోల్స్ ఇన్సైడ్ ఏ సర్కిల్, రోల్స్ ఇన్సైడ్ ఏ సర్కిల్. Okay, capital D, small d. Here we have epicycloid. We have the small d. Small d how much? The diameter of 50. Capital D how much? 150. Circumference of 180. So on the bigger circle, one more circle is rotating. Okay, first ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ దగ్గర నుంచి మీరు డ్రా చేయండి. ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఓ, ఒక ఆరిజిన్ పాయింట్. ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఓ, కమ్ దిస్ సైడ్. ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఓ, ఓకే. సర్కిల్ డ్రా చేయాలంటే ఒక బేస్ పాయింట్ ఉండాలి కదా, ఒక బేస్ లైన్, బేస్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. దీనికి ఎంత యాంగిల్ ఉంది? నో యాంగిల్, ఇట్స్ జస్ట్ బేస్ లైన్. ఒక బేస్ లైన్ కావాలి, ఒక బేస్ లైన్ డ్రా చేయండి. హౌ మచ్ ఇట్ విల్ బి, మీరు ఎంతైతే అంత పెట్టుకోండి, తర్వాత మెజర్ చేయండి ఈ బేస్ లైన్ నుంచి. నౌ వాట్ ఈస్ దిస్? స్మాల్ క్యాపిటల్ డి. హౌ మచ్? 180. అంటే ఆర్ ఎంత? స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ 90. ఓకే, 90. ఇక్కడ నుంచి 90 మార్క్ చేయండి. This is a point P or O, starting point of the circle or starting point of anything. This is P. ఇక్కడ నుంచి ఇక్కడికి 90. ఈ లైన్ ఉంది కాబట్టి దీని మీద మెజర్ చేయగలిగారు, ఎయిర్లో మెజర్ చేయలేరు కదా, అందుకే ఒక బేస్ లైన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆన్ దిస్ వీ హ్యావ్ 50, స్మాలర్ సర్కిల్. ఇది ఎంత? 50. ఇప్పుడు ఇక్కడ నుంచి 50. సర్కిల్ గీయాలంటే ఏముండాలి? సర్కిల్ గీయాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఇప్పుడైనా అర్థమవుతుందా? నువ్వు చూస్తే అర్థం కాదు, చెప్తేనే అర్థమవుతుంది. సర్కిల్ గీయాలంటే వీ వాంట్ ద సెంటర్ పాయింట్. సెంటర్, ఇఫ్ డయామీటర్ 50, సెంటర్ పాయింట్ ఎక్కడ అవుతుంది? 25, 2.5. సో అదే మార్క్ చేస్తున్నాం. ఈ లైను ఇవన్నీ మార్కింగ్ కోసం లైన్ డ్రా చేస్తాం. యూ హ్యావ్ టు టేక్ దిస్ లైన్ ఎట్ ఎన్ యాంగిల్. ఓకే, సో డ్రా ఏ లైన్. ఎంతో కొంత డ్రా చేశారు. స్టార్టింగ్ ఓ పాయింట్, ఓ పాయింట్ నుంచి ఏం మార్క్ చేశారు? సో వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ డి? దట్ ఈస్ క్యాపిటల్ ఆర్ 90. ఓకే, ఆన్ దట్ రోలింగ్ వీ హ్యావ్ వన్ మోర్ సర్కిల్. సో అక్కడి నుంచి ఎంత సర్కిల్? 50. అదే లైన్ మీద మార్క్ చేశారు 50. ఇక్కడ వరకు ఉంది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. దాని మిడిల్ పాయింట్ 2.5. నౌ డ్రా ఆల్ ద సర్కిల్స్. ఈ దీనికి మొత్తం సర్కిల్ డ్రా చేయకపోయినా పర్లేదు, హాఫ్ సర్కిల్ డ్రా చేస్తే చాలు. దిస్ ఈస్ ద రొటేటింగ్ సర్కిల్. సౌమ్య నోరు విప్పాలి. ఈ ఆర్ నుంచి సర్కిల్ డ్రా చేస్తాం. ఆర్ ఎంత? గివెన్ దిస్ 90. నెక్స్ట్ కంప్లీట్ దిస్ స్మాల్ సర్కిల్. హౌ మచ్? 50 అంటే ఎంత? 25. లూజ్ ఉంది. 2.5. Next, this is circle. This is one rotating circle. Now divide this circle into how many equal parts?
12 parts. ఎందుకు అంటే మనకి 12 different points కావాలి. ఒక్కొక్క పాయింట్ ఎలా మూవ్ అవుతుందో చూడాలి. టు డివైడ్ ది సర్కిల్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్. 12 ఈక్వల్ పార్ట్స్ చేస్తే విల్ గెట్ ద పాయింట్స్ దగ్గరగా వస్తుంది. 4 అయినా చేసుకోవచ్చు, 6 అయినా చేసుకోవచ్చు. దెన్ యూ విల్ గెట్ ద పాయింట్స్ వెరీ లాంగ్. 12 కన్నా ఎక్కువ చేయలేం, ఎందుకంటే 360/12 అంటే 30 వస్తాయి కదా. ఇంకా ఎక్కువ చేయాలంటే ఇంకా తక్కువ యాంగిల్ పెట్టాలి. ఓకేనా? నౌ డివైడ్ దిస్. ఇది ఎలా చేయాలి? ప్రొట్రాక్టర్ 360/12 అంటే ఎంత? 30 degrees యాంగిల్ పెట్టాలి. సో ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్, ఇది ఇదే బేస్ అనుకుంటే ఇది ఎక్కడ పెట్టాలి? సి దగ్గర పెట్టాలి. దిస్ ఇస్ ద సి. ఆన్ ద సి యూ హ్యావ్ టు కీప్ ఇట్ దిస్ లైన్. యాంగిల్ ఎంత? ఎక్కడి నుంచి చూడాలి? ఇక్కడ 0 ఉంది కదా. 10, 20, 30. నెక్స్ట్ 60, నెక్స్ట్ 90, 120, 180. 180 అంటే మళ్ళీ సేమ్ లైన్ వస్తుంది. దెన్ జాయిన్ దీస్. చాలా లైట్ లైన్స్. ఓకే, ఎక్స్టెండ్ దీస్ లైన్స్ టు దిస్ వన్ ఆల్సో. ఎందుకంటే సేమ్ మళ్ళీ ఇక్కడ పెట్టినా అంతే వస్తుంది. ఇక్కడ ఎలా వచ్చింది? ఓకే, సేమ్ కావాలంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోండి. అగైన్ 0, 30, 60, 90, 120, 180. ఆర్ అదర్వైజ్ సింప్లీ ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి కనెక్ట్ చేస్తే ఇక్కడికే వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇట్ విల్ టేక్స్ 10 minutes ఓన్లీ. సో దిస్ ఈస్ ద పీ పాయింట్. ఎన్ని పాయింట్స్ వచ్చేలా చెక్ చేయాలి కదా. నెక్స్ట్ పీ ఆఫ్టర్ 0 ఆర్ పీ పాయింట్. నెక్స్ట్ సే ఆల్ ఆఫ్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Again it's a 12. Okay, now make arcs from the every point. ఎందుకంటే మనకి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అన్ని పాయింట్స్ కావాలి. దిస్ ఇస్ 1, 11. ఎంత దూరం కొట్టాలి? ఎంత దూరం కొట్టాలి? ఫర్ 1 complete revolution. ఓకే, ఒక సర్కిల్ 1 complete revolution అవ్వాలి. ఇఫ్ ఇట్స్ ద లైన్ పైడి, సైక్లాయిడ్కి ఏం చేస్తారు? పైడి. లాస్ట్ క్లాస్కి వచ్చామా? ఇట్స్ ఎ పైడి 1 complete revolution. ఇఫ్ ఇట్స్ ఎ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. theta ఈక్వల్ టు స్మాల్ d బై క్యాపిటల్ D ఇంటూ 360. స్మాల్ d ఎంత? 50 బై క్యాపిటల్ D. 180 ఇంటూ 360. హౌ మచ్? 100 వస్తుంది. 100 వస్తుంది. 18 2s. హౌ మచ్? 100 degrees. ఈ లైన్ దగ్గర ఓ దగ్గర ఈ ప్లస్ సింబల్ పెట్టండి. దెన్ కీప్ ఇస్ 0, 10, 100 ఎక్కడి నుంచి చూడాలి? ఇలా ఉంది, ఇలా ఉంది. 0, 10, 20. ఒకసారి నోటితో పలకండి, ఏం కాదు మీ బుక్లో చేస్తున్నప్పుడు కూడా. దెన్ విల్ నో ఇట్. 0 నుంచే కౌంట్ చేయాలి. ఈ లైన్ మీద పెట్టాం కదా, ప్రొట్రాక్టర్ ఆన్ ద స్లీపింగ్ లైన్. ఇక్కడ నుంచి 0, 10, 20, 30, 40, 60, 100. దిస్ ఇస్ ద లాస్ట్ లైన్. ఇక్కడ వరకే ఆర్క్స్ రావాలి. నెక్స్ట్ draw all the lines up to this one. Next 1 completed. 2, 10 join అవుతుంది కంపల్సరీ. కొంచెం ఏదైనా మైనర్ ఉన్నా చెక్ చేసుకోండి. 2, 10. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ లైక్ దిస్ ఓన్లీ.
You are not supposing to do. This is from center. This is from center, not 3 line. C1, C2, C3 line. Next, 3. 3. Soumya, 3, 9. 3, 9. Next, 5. 4, 8. 3 after what? 3 after 4 or 5? 4. Next, 5, 7. 5, 7. Next, last one. 6. 6 is the last line because this is the highest diameter. That's only. So 1, we have that first P line, 111, 210. Next, center, 3, 9, 4, 8, 5, 7, 6 line. Now divide this into 12 equal parts. Circle divided into 12 equal parts. This is also divided into 12 equal parts. 10 by 12, how much? చెప్పండి 0.9 వస్తుంది అనుకుంటా 1 పాయింటా ఇదేమైనా 120 ఉందా 1 వేసినా 12 parts అంటే 10 రావట్లేదు 8.5 సంథింగ్ ఓకే కీప్ ఇట్ లైక్ దిస్ adjust like 1 2 3 just I am keeping that 8.2 like that 8 16 24 32 8 4s are 8 5s are 40. draw the lines, throw the 0 1 2 3 4 5 1 2 3 4 5 ఇప్పుడు ఇక్కడి నుంచి పెడుతున్నా చూడండి ఎందుకు ఎగ్జాక్ట్గా లేదు కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడి నుంచి చూడండి ఓకే నెక్స్ట్ 8 16 34 30 36 కొంచెం అడ్జస్ట్ చేయాలి 10 ఉంటే నో ప్రాబ్లం డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇలా ఉన్నప్పుడు దూరం దగ్గర కాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి this is 12 11 10 9